మహి వాళ్ళ ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి చిన్ని ఫోటోని చూసుకుంటూ చాలా సంతోషంగా తననే చాలాసేపు చూసుకుంటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మహి చిన్ని ఫోటోని చూసుకుంటూ, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు అనిపిస్తుంది, నాకు దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఉన్నావో అర్థం కావటం లేదు. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే, నువ్వు ఏమైపోయినావు అన్నా సరే, నువ్వు నాకు ఉన్నావనే అనిపిస్తుంది, నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది. అందుకే నేను ఇండియా వచ్చేసాను, నిన్ను కలవడానికే వచ్చాను, నిన్ను ఎలాగైనా సరే కలిసే ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు ఇండియాకి రావడానికి ఎందుకు వెయిట్ చేశానో తెలుసా? ఎప్పుడు వద్దామా అని వెయిట్ చేశాను. ఇన్నాళ్ళు పట్టింది. ఈ 10 ఏళ్లలో నువ్వు ఇప్పుడు ఎలా మారిపోయావో, ఎలా ఉన్నావో నాకు తెలుసుకోవాలని ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను ఖచ్చితంగా పట్టుకొనే తీరతాను నిన్ను అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా తన ఫోటోని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చిన్ని ఇచ్చిన బొమ్మని తీసుకొని, చిన్ని నువ్వు నాకు ఈ బొమ్మని ఎలా ఇచ్చావో గుర్తుందా? నాకు ఎంత ఇష్టమో తెలుసా ఈ బొమ్మ అంటే? నువ్వు ఎంత వేరంగా కలుస్తావో, మళ్ళీ మన ఇద్దరి మధ్యన ఎప్పుడు ఇలా మన ఇద్దరి కలయిక జరుగుతుందో నేను ఎదురు చూస్తూ ఉన్నాను చిన్ని. నువ్వు ఎక్కడ ఉన్నా సరే చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే త్వరగానే నువ్వు నన్ను కలవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అసలు ఇండియా వచ్చిందే నిన్ను కలవడానికి, నిన్ను చూడడానికి. అది త్వరలోనే జరుగుతుందని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అలా చిన్ని కోసం ఆలోచిస్తూ ఉంటాడు.